హాయ్ ఫ్రెండ్స్, నేను మిజేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో థర్స్డే ఓటింగ్ రిజల్ట్ ఎలా ఉందనేది చూద్దాము. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ కామెంట్లు పెడతా ఉన్నారు ఓటింగ్ ఆర్డర్ చెప్పు అని చెప్పేసి. ఇక ఒక్క విషయం ఏంటంటే ఎర్లీ మార్నింగే తొందరగా ఓటింగ్ రిజల్ట్ మాత్రం చెప్పలేను నేను. వై బికాజ్ అంటే ఓటింగ్ రిజల్ట్ అంటే అంత ఈజీ కాదు, చాలా చాలా చెక్ చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే అఫీషియల్ ఓటింగ్ అనేది ఉంటుంది కదా, అఫీషియల్ ఓటింగ్ అని కూడా అడుగుతుంటారు చాలామంది. కానీ అఫీషియల్ ఓటింగ్ ఎవరికి తెలియదు, ఓకేనా. ఎప్పుడో ఒకసారి లీక్ అవుతుంది, అది కూడా మోస్ట్లీ ఎలిమినేషన్ అయినాక లీక్ అవుతుంది తప్ప ముందే లీక్ కావడం చాలా చాలా రేరు. సో అఫీషియల్ ఓటింగ్ అయితే ఉండదు. ఇంకా మామూలు ఓటింగ్ రిజల్ట్ చెప్పాలన్నా కూడా అన్నీ చెక్ చేసుకొని చెప్పాలి. అంత గుడ్డిగా అంత ఈజీగా చెప్పలేమన్నట్టు. సో అందుకనే టైం పడుతుంది. మన వాళ్ళు చాలామంది వెయిట్ చేస్తుంటారు ఓటింగ్ రిజల్ట్ కోసం అని జస్ట్ ఈ మాట చెప్తున్నా అంతే. సో ఇక థర్స్డే ఓటింగ్ రిజల్ట్ ఎలా ఉంది 14th వీక్ అనేది చూద్దాం. ఇక నిన్న వచ్చేసి నిఖిల్ టాప్లో ఉండే, ఈరోజు గౌతమ్ టాప్లో ఉన్నాడు. ఇక ఓటింగ్ రిజల్ట్ అల్లకొలంగా మారుతూ ఉంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. గౌతమ్ టాప్లో ఉన్నాడు, నిఖిల్ సెకండ్లో ఉన్నాడు. ఇద్దరికి మధ్యన డిఫరెన్స్ ఓన్లీ 4% ఉంది, ఓన్లీ 4%. కాబట్టి నిఖిల్ ఫ్యాన్స్ కావచ్చు, గౌతమ్ ఫ్యాన్స్ కావచ్చు, ఎవరు గివ్ అప్ ఇవ్వద్దు. వేస్తూనే ఉండండి, ఓట్లు వేయిస్తూనే ఉండండి, ఎక్కువ మందితో వేయిస్తూ ఉండండి. దట్ ఈస్ ద బెస్ట్. థర్డ్కి వచ్చేటరికి నబిల్ ఉన్నాడు, కానీ నబిల్ థర్డ్ ప్లేస్లో ఉన్నా కూడా డేంజర్ జోన్లో ఉన్నట్టు. ఎందుకనేది ఆగండి చెప్తాను. 4th వచ్చేసి విష్ణుప్రియ ఉంది, 5th వచ్చేసి ప్రేరణ ఉంది, 6th వచ్చేసి రోహిణి ఉంది. ఎస్, విష్ణుప్రియ, ప్రేరణ, రోహిణి వరుసగా. ఓకే, 4th విష్ణు, 5th ప్రేరణ అండ్ రోహిణి. ఈ ముగ్గురికి కూడా ఓట్ల పర్సంటేజ్ లేదు. అందరిది కూడా ఆల్మోస్ట్ ఒక 12% ఉంది. వీళ్ళ మధ్యన గ్యాప్ ఎంత ఉందంటే జస్ట్ 0.5 అన్నట్టు అనమాట, చాలా తక్కువ. ఈ ముగ్గురికి నబీల్కి మధ్యన తేడా ఎంత ఉందంటే ఒక 2-3% ఉంది. సో కాబట్టి నబీల్ ఫ్యాన్స్ ఓట్లు పెరగాలన్నా ఉన్నాయి కూడా తీసేసుకొని ఎవరికైనా వేస్తారా, ఓప్స్ వదిలేసుకొని అనేది డిసైడ్ కావండి. బాటం నుంచి చూసుకుంటే రోహిణి, ప్రేరణ, విష్ణుప్రియ ఈ ముగ్గురికి చాలా తక్కువ ఉంటే వీళ్ళకి కొంచెం పైన, జస్ట్ పైన మాత్రమే నబీల్ ఉన్నాడు. సో అది పరిస్థితి. సో ఇంకా మారుతుండొచ్చు, ఇంకా ఇవాళ థర్స్డేనే కాబట్టి ఇంకా మారుతూ ఉంటాయి. కానీ ఈ బాటంలో ఉన్న వాళ్ళు మాత్రం మోస్ట్లీ అట్నే ఉంటారు. విష్ణు, ప్రేరణ అండ్ రోహిణి వీళ్ళయే ఉంటాయి. కాకపోతే ప్రేరణ కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నా. మరి ఈ ముగ్గురిట్లలో మీరు ఎవరిని సేవ్ చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మళ్ళీ ఒకసారి చెప్తాను ఆర్డరు: గౌతమ్, నిఖిల్, నబీల్, విష్ణుప్రియ, ప్రేరణ అండ్ రోహిణి. థ్యాంక్ యూ.